తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో 158,000 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే బంగారం ఖనిజ తవ్వకాలు, బంగారం ఉత్పత్తి మొదలవగా సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లోనూ ఖనిజాన్వేషణ చేస్తున్నారు. జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ నిధులతో అన్వేషణ ప్రక్రియ వేగవంతం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూరు సంస్థ బంగారం ఉత్పత్తిని ప్రారంభించిన వేళ మరికొన్ని ప్రాంతాల్లో బంగారం ఖనిజాన్వేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని గనుల శాఖ నిర్ణయించింది. సత్యసాయి జిల్లా నంబలపూలకుంట మండలం జౌకుల గ్రామ పరిధిలో 1000 హెక్టార్ల చొప్పున ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ బ్లాకులుగా విభజించారు. అందులో ఏ బ్లాక్లో క్రిటికల్ మినరల్ ట్రాకర్స్, బి బ్లాక్లో జెమ్కో కట్టి ఎక్స్ప్లోపరేషన్, సి బ్లాక్లో బుష్లిప్ మైన్స్ అండ్ మినరల్స్, డి బ్లాక్లో జెమ్స్ ప్రాజెక్ట్స్, ఈ బ్లాక్లో జియో ఎక్స్పోర్ట్ సంస్థలు ఖనిజాన్వేషణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. ఎఫ్ బ్లాక్ స్థలంలో కొంత భాగం మెగా సోలార్ పార్కుకు కేటాయించడంతో ప్రస్తుతానికి అందులో అన్వేషణ చేయటం లేదు. సత్యసాయి జిల్లా రామగిరిలో గతంలో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ బీజీఎంఎల్ గనులు ఉండేవి. ఇప్పుడు వాటికి ఆనుకునే 2000 హెక్టార్లను ఉత్తర, దక్షిణ బ్లాక్స్గా విభజించారు. వీటిలో ఖనిజాన్వేషణకు గతంలో ముంబైకి చెందిన ఆంధ్ర మైనింగ్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. రొద్దం మండలం బొక్సంపల్లి ఉత్తర, దక్షిణ బ్లాక్స్లో 1740 హెక్టార్లు బంగారు నిల్వలు ఉంటాయని గుర్తించగా తాజాగా అక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా G3 దశలో ఖనిజాన్వేషణ చేపట్టింది. చిత్తూరు జిల్లా చిగురుగుంట బిసనత్తంలో 273 హెక్టార్లలో 22 లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉంటుందని గతంలో గుర్తించారు. టన్ను ఖనిజం నుంచి సగటున 5.64 గ్రాముల వరకు బంగారం వస్తుందని అంచనా. గతంలో దీనిని కేంద్ర ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించగా వివిధ కారణాలతో ఆ సంస్థ తవ్వకాలు చేయలేకపోయింది. తాజాగా దీనికి ఈ వేలం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఖనిజ తవ్వకాలు ఆరంభించి బంగారం ఉత్పత్తి ప్రారంభిస్తే ఏటా 600 నుంచి 1000 కేజీల వరకు ఉత్పత్తి చేసేందుకు వీలుంటుందని అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో లభించే మట్టి, రాళ్లను పరిశీలించి బంగారు నిక్షేపాలు లభించేందుకు ఉన్న అవకాశాన్ని ప్రాథమికంగా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ అంతా 4 దశల్లో జరుగుతుంది. బంగారు నిక్షేపాలున్నాయని ప్రాథమికంగా గుర్తించే దశను జియోలాజికల్ దశ 4 అంటారు. 3వ దశ కింద అక్కడ సగటున ప్రతి 400 మీటర్ల దూరానికి 1 చొప్పున బోర్హోల్స్ వేసి భూమి లోపల నుంచి నమూనాలు తీసి పరిశీలిస్తారు. G3లో సానుకూల ఫలితాలు వస్తే G2 కింద సగటున ప్రతి 200 మీటర్ల దూరానికి 1 బోర్హోల్స్ వేసి అన్వేషణ చేస్తారు. అది కూడా విజయవంతమైతే G1లో ఖనిజ లీజులు కేటాయించి మైనింగ్ చేసేందుకు వీలు కల్పిస్తారు.